Please subscribe to our YouTube channel. Like and share this video. మనం ఈ శుభ ముహూర్తంలో శ్రీకారం చుడుతూ ఉన్నాం. శ్రీ వైకుంఠ వైభవం. వైకుంఠము శ్రీ మహావిష్ణువు యొక్క, లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసము శ్రీ వైకుంఠము. అటువంటి వైకుంఠము యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ వైకుంఠము నుంచి మహాలక్ష్మి మహావిష్ణువు అనేక పర్యాయాలు ఈ భూలోకములో అవతారమెత్తి ఈ అవతార పరమార్థాన్ని, ప్రతి అవతారానికి పరమార్థం ఏమిటయ్యా అంటే దుష్ట శిక్షణము, శిష్ట రక్షణము పరమార్థము. అటువంటి పరమార్థమును నెరవేర్చడము కోసమై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా అనేక పర్యాయములు అవతరించినాడు. అటువంటి నిత్య అవతారమూర్తి, బహుదశ శత అవతారమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠమును వీడి, అంటే వైకుంఠమును వీడలేదు ఆయన, వైకుంఠేన సహా, వైకుంఠముతో సహా భూలోకమునకు విచ్చేశాడట ఒకానొక మహాద్భుతమైన మహాశ్చర్యకరమైన సన్నివేశములో. అటువంటి సన్నివేశాన్ని ఇహ అముత్ర అన్నాడు. పరములో పరంధాముడైనటువంటి, పరంధామమైనటువంటి వైకుంఠమును, పరంధాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇహధామముగా, ఈలోకధామముగా వైకుంఠాన్ని చేసుకున్నాడట ఒకానొకప్పుడు. ఆ క్రమం ఎలాంటిది? మన సమస్త వాంగ్మయ శిరోధివాసములైనటువంటి పురాణములు ఏం చెబుతున్నాయి ఈ అంశములో? ఏ పురాణములు దీన్ని మనకు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనము చాలా సుసుందరంగా మహర్షి వాక్యములను మనము స్మరణ చేసుకున్నామంటే, ఈ కలియుగములో మనము ఏ దేవతను ప్రార్థించడము ద్వారా, ఏ మహాత్ముణ్ణి సేవించడము ద్వారా, ఏ పరమపురుషుణ్ణి మనము అనుసంధానము చేయడము ద్వారా, ధ్యానము చేయడము ద్వారా మానవులము ఇహ పరములను రెండింటినీ పొందుతాము. ఎందుకంటే తరిస్తాము అంటే చాలదు ఆధునిక మానవుడికి. తరణం అంటే ముక్తిని పొందడం, దాటడం అని అర్థము. ఈ ముక్తి ఉన్నదో లేదో మనకు తెలియదు. నిత్య శంకాస్పదమైనటువంటి జీవనము మానవునిది. కాబట్టి అలా ఉన్నదో లేదో అనుకున్నటువంటి ముక్తి కన్నా ముందు ఇహము, ఈ లోకములో సర్వైశ్వర్యప్రదాయకము కావాలి. ఇహలోకములో సర్వైశ్వర్యప్రదాయకమైనటువంటిది పరలోకములో ముక్తిని ప్రసాదించటము ఏమీ ఆశ్చర్యం లేదు అందులో. కాబట్టి ఇహపరములు రెండూ సాధింపబడతాయి అని తెలిస్తే మానవునికి దాని యందు ఆసక్తి. అటువంటి ఇహపర సాధకమైనటువంటి శ్రీ మహావిష్ణు వైభవము, శ్రీ వైకుంఠ వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం ప్రార్థనలోనే ఒక మాట చెప్పాం, శ్రీ వెంకటాచలాధీశం శ్రియా అధ్యాసిత వక్షసం. శ్రీ వెంకటాచలాధీశ్వరుణ్ణి మనం కొలుస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడు? శ్రియా అధ్యాసిత వక్షసం, శ్రియా శ్రీదేవి చేత అధ్యాసిత, కొలువై ఉండబడినటువంటి వక్షస్థలము కలిగినటువంటి మహనీయ మూర్తి ఆయన. అటువంటి శ్రియాధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం. ఎవరైతే ఆశ్రితులై ఉన్నారో ఆయనకు, ఎవరయ్యా ఆశ్రితులు? మామూలుగా ఆశ్రిత రక్షణము అన్నది దోషము కాదు, గుణము. ఆధునిక ప్రపంచానికి మన నాయకులకు తెలియవలసిన విషయం ఏమిటి అంటే, శ్రితం అంటే ఆశ్రితమైనటువంటి లోకమును రక్షించటం అన్నది ఇది దేవదేవుడైనటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి ఉత్తమోత్తమైన గుణం. అంతేగాని ఈ ఆశ్రిత రక్షణం అన్నది దోషము కాదు. కానీ ఎప్పుడు దోషమవుతుంది? దుర్మార్గులైనటువంటి ఆశ్రితులను మాత్రమే రక్షిస్తూ నిజమైన సన్మార్గులు ఎవరైతే ఉన్నారో వారంతా ఆశ్రితులు కాదు అనుకోవడంలో ఉన్నది దోషం. మనకు 4 యుగములలో చతుర్యుగములో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగములు, ఈ 4 యుగములలో దశ అవతారమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కృతయుగములోనే 5 అవతారములు దాల్చాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహశ్చ వామనః. ఈ 5 అవతారములు కృతయుగానికి సంబంధించినవి. అటువంటి కృతయుగము సర్వప్రథమ యుగము అయినటువంటి సర్వప్రారంభములో, అంటే కృతయుగము యొక్క సర్వప్రారంభములో అక్కడ ఆదివరాహస్వామి అవతరించాడు. మత్స్య, కూర్మ, వరాహ 3వ అవతారము. అంతవరకు భూమండలములో స్థానము లేదు. మత్స్య కూర్మములు 2 దేవములకు సంబంధించినటువంటి అవతారములు.
మత్స్యావతారం ఎందుకు వచ్చినది? మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఒక్క క్షణకాలము పాటు ఆయన లీలా నిద్రను నటిస్తే దుర్మార్గులు వేదములు జ్ఞానమును ఎత్తుకుపోయారట. అంటే బ్రహ్మదేవుని నుంచి వేదాలను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే ఆ వేదాలను సంరక్షించి మరలా బ్రహ్మదేవునికి అందించడానికి మత్స్యావతారమూర్తి అయి స్వామి అవతరించాడు. అదేవిధంగా క్షీరసాగర మథన కాలములో దేవతా సహాయభూతుడై స్వామి ఆ మందరగిరిని తన మూపున ధరించి క్షీరసాగర మథనాన్ని జయప్రదంగా నిర్వహించడానికి అవకాశం కల్పించి అనుగ్రహించినవాడు కూర్మావతారమూర్తి స్వామి. నిర్వహించడానికి స్వామి శ్వేతవరాహమూర్తి అయి అవతరించాడు. అందుకనే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని మనం రోజు సంకల్పంలో చెప్పుకుంటున్నాం. ఈ కల్పమే శ్వేతవరాహ కల్పము. మనమున్న ఈ కాలము శ్వేతవరాహ కల్పములోని కాలము. అటువంటి ఆది వరాహమూర్తి మానవుల నివాసార్థము మళ్ళీ భూమండలాన్ని తెచ్చి యథాపూర్వంగా నిలిపిన మహానుభావుడు. Please subscribe to our YouTube channel. Like and share this video.